వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇయర్స్ అంటే చెవిని ఎలా డ్రా చేయాలి అనేది మన ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ఒక రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్ని డ్రా చేసుకొని సింపుల్గా పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. సో మన చెవి ఆకారం ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఒక స్కెచ్ వేసుకోండి. ఇది ఒక ఫస్ట్ స్టెప్గా తీసుకోండి. సెకండ్ స్టెప్లో వచ్చేటప్పుడు సేమ్ ఫాలో అవ్వండి. ఒక రెక్టాంగిల్ తీసుకొని సేమ్ ఫస్ట్ ఏదైతే డ్రా చేశారో ఫస్ట్ స్టెప్లో సేమ్ అలాగే డ్రా చేసుకొని దాన్ని డెవలప్ చేయాలి. సో దానికి షేడింగ్ 3D ఇవన్నీ చేయాలి. అప్పుడే మనం అనుకున్న ఇయర్ వస్తుంది. సో సింపుల్గా ఎప్పుడైనా ట్రై చేయండి. డైరెక్ట్ ఎప్పుడు కూడా చేయకూడదు, ఎందుకంటే డైరెక్ట్గా చేస్తే మిస్టేక్స్ రావచ్చు. ప్రాక్టీస్లో ఏమవుతుందంటే ఫస్ట్ సింపుల్గా ట్రై చేయాలి, తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటూ షేడింగు అలాగే కలరింగు అనేది చేసుకోవాలి. అయితే దీనికి బేస్ వచ్చి మన స్కెచింగ్ కాబట్టి స్కెచింగ్ని బాగా డెవలప్ చేసుకోవాలి. సో ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా మన ఇయర్ ఎలా ఉంటుంది అనేది కూడా, లేదంటే రెఫరెన్స్ పిక్చర్స్ చాలా దొరుకుతాయి, వాటిని చూసుకుంటూ కూడా చేయొచ్చు. సో ఇలా స్కెచ్ని డెవలప్ చేసుకోవాలి. ఈజీ మెథడ్లోనే ఎప్పుడు ఫాలో అవ్వండి. అప్పుడే మీకు ఎక్కువగా చేయడానికి లేదంటే ఎక్కువగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గీస్తే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకనే ఇలా డిఫరెంట్ మెథడ్ని యూజ్ చేయండి. జస్ట్ ఒక రెక్టాంగిల్ తీసుకోండి, దాంట్లోంచి ఇయర్ని చెవిని డెవలప్ చేయండి. తప్పకుండా మీకు వస్తుంది, రాకపోవడం అంటూ ఉండదు. ఇందులోనే మనం షేడింగ్ స్టార్ట్ చేసాం. సో 3D లాగా చూపించాలి కాబట్టి విత్ షేడింగు. సో డెవలప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని 3D లాగా మనం ఫస్ట్ పెన్సిల్ స్కెచింగ్లో చూపించుకుంటే తర్వాత దాన్ని ఎలాగైనా మనం మాడిఫై చేసుకోవచ్చు. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. సో దీనిపైన ఏమైనా మీకు డౌట్స్ ఉంటే సో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో మీరు ఇంకా కోర్సెస్ నేర్చుకోవాలి అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ కోర్సెస్ సో నిహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ హైదరాబాద్లో అయితే ఉంది. సో ఎవరైనా ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మీకు నేర్పిస్తాము. అలాగే డిఫరెంట్ టైమింగ్స్ కూడా ఉంటాయి, మీ కన్వీనియంట్ టైమింగ్లో కూడా నేర్పించబడుతుంది. సో ఆర్ట్ అనేది చాలా ఇంట్రెస్ట్గా నేను నేర్చుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. సో డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఫ్యూచర్లో కూడా మా దగ్గర ఇప్పుడు మనం మాన్యువల్గా చేస్తున్నాం. ఫ్యూచర్లో మీరు కంప్యూటర్లో బొమ్మలు వేయచ్చు, అంటే డిజిటల్ ఆర్ట్, డిజిటల్ పెయింటింగ్ కూడా ఫ్యూచర్లో ఇక రావచ్చు. సో ఇటువంటి కోర్సెస్ మీరు నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇలా సింపుల్ మెథడ్స్ తోటి త్వరగా డ్రాయింగ్ ఎలా నేర్చుకోవచ్చు అంటే మినిమం టైంలో ఒక 3 months 4 months లేదంటే ఒక 1 yearలో మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది మీకు చాలా సింపుల్ మెథడ్ తోటి నేను ఈజీగా చెప్తూ ఉంటాను నా స్టూడెంట్స్కి, అలాగే నా దగ్గర ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో. సో మనం నేర్చుకోవాలి అని అంటే తప్పకుండా దానికి తగ్గట్టుగా ఫీజులు కూడా ఉంటాయి. సో ఒక ప్రొఫెషనల్గా వెళ్ళాలి అన్నప్పుడు, నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనం దాని వర్త్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా నేర్చుకోవాలి. లేదు సార్ నేను నేర్చుకోవాలంటే యూట్యూబ్లో చూసి మీరు ఫాలో కావచ్చు. సో ఇది మన ఇయర్, దీన్ని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.